రేపటి రోజున ఈ కోటి దీపోత్సవ మండపంపై విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించబోతున్నారు. రేపు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని కాజీపేట శ్వేతార్క మూల గణపతికి కోటి గరికార్చన జరగబోతోంది. మీరు కూడా స్వయంగా అర్చించుకునే విధంగా మీ చౌకీల మీద పూజా ద్రవ్యాలను ఏర్పాటు చేస్తారు. అదే సమయంలో మీరు కూడా కోటి గరికార్చన నిర్వహించుకోవచ్చు. ఇక రేపు భక్తులను అనుగ్రహించేందుకు హల్దీపుర మఠం పీఠాధీశ్వరులు శ్రీ వామనాశ్రమ స్వామీజీ విచ్చేస్తున్నారు. రేపు భక్తులందరి సమక్షంలో మరోమారు అత్యద్భుత రీతిలో ఉజ్జయిని మహాకాళేశ్వరుని భస్మహారతి జరగబోతోంది. రేపు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనామృతం ఉంటుంది. వీటితో పాటు కోటి దీపాల కాంతులు, సప్తహారతుల వెలుగులు, మహానీరాజనాలు, సాంస్కృతిక కదంబాలు వంటి ఎన్నో ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి. అందరూ 5:30 గంటలకల్లా ప్రాంగణానికి విచ్చేయండి. ప్రతిరోజు కూడా ఈ కోటి దీపోత్సవంలో హిందూ ధర్మానికి సంబంధించి, అలాగే మన చారిత్రక వైభవానికి సంబంధించి, కోటి దీపోత్సవానికి సంబంధించి అద్భుతమైన ప్రవచనాలను మనం రోజూ వింటూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో కోటి కుంకుమార్చన విశిష్టత గురించి, ఒడిబియ్యం సమర్పణలోని అంతరార్థం గురించి, ఆ జగన్మాత వైభవం గురించి ప్రవచనామృతం అందించేందుకు విచ్చేశారు డాక్టర్ అనంతలక్ష్మి గారు. ఒక్కసారి మనందరి కరతాళ ధ్వనుల మధ్య అనంతలక్ష్మి గారిని వేదికపైకి సమనీయంగా ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ అనంతలక్ష్మి గారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు తద్వక్తారమవతు. అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. భాగ్యనగరం చేసుకున్నటువంటి భాగ్యమేమో కానీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్న ఈ కార్యక్రమంలో కొలువుతీరి అందరినీ అనుగ్రహించటానికి విచ్చేసి ఉన్నారు. వారి అనుగ్రహం పొందడానికన్నా ముందు ఈ అవకాశం కల్పించినటువంటి రచన టెలివిజన్ మీడియా వారికి ముందుగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక వారికి ధన్యవాదాలు, అభినందనలు చెబుతూ ఈ సంధ్యా సమయంలో కార్తీక మాసంలో ముఖ్యంగా శివుని యొక్క అభిషేకం చేస్తూ భిన్నమైనటువంటి రూపాలలో వేంచేసి ఉన్న ఒకే ఒక ముగురమ్మల మూలపుటమ్మ అయిన ఆదిపరాశక్తిని ఇక్కడ మనం చక్కగా ఆరాధించుకుంటూ ఉన్నాం. ఈనాడు వేదిక పైన నవదుర్గల రూపాలకి ప్రతీకగా 9 ప్రాంతాల నుండి వచ్చినటువంటి అమ్మవార్లు వేంచేసి కనువిందు చేస్తూ ఉన్నారు. కనువిందేనా మన మనసులకు కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు. మామూలు ఆనందం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యాన్ని కలిగించేటటువంటి ఆనందం. అటువంటి వారిలో ప్రధానంగా చెప్పుకోవలసినటువంటివి శక్తిపీఠాల నుండి వచ్చినటువంటి 2 మూర్తులు.
ఒకటి అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ, మరొక్కటి మైసూరు పట్టణం నుంచి వచ్చినటువంటి చాముండేశ్వరి. చాముండేశ్వరి సామాన్యమైనటువంటి అమ్మవారు కాదు. చండముండులు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చినప్పుడు జగన్మాత వాళ్ళని చూస్తూ కనుబొమ్మలు ముడివేసింది. ఆ కనుబొమ్మలు ముడివేసినటువంటి సందర్భంలో, కనుబొమ్మలు ఎందుకు ముడేస్తారండి ఎవరైనా? కోపం వస్తే కదా. ఆ కోపంతో అలా కనుబొమ్మలు ముడివేయగానే ఆ కోపస్వరూపంగా ఒక అమ్మవారు ఆవిర్భవించింది. కోపంలోంచి ఉద్భవించింది గనక ఆవిడ నల్లగా ఉంది. కాళీ అన్నారు. కాళీ వంక చూసి నీ పని ఇది అని చక్కగా కనుసైగ చేసింది. అంతే, వెళ్ళింది. ఆ కాళీ చండముండులిద్దరినీ సంహరించింది. సంహరించి వారిద్దరి తలలు ఇలా పట్టుకుంది. మొండాలు కింద ఉన్నాయి, తలలు మాత్రమే ఆ జుట్టుని ఇలా పట్టుకొని తీసుకొచ్చి ఇదిగో అని చెప్పి అమ్మవారి పాదాల దగ్గర పెట్టింది. రక్తం ఓడుతూ ఉన్నటువంటి తలలు మొండం నుంచి వేరైనటువంటివి. ఆహా, చండుణ్ణి ముండుణ్ణి సంహరించావు చాముండా అని పిలిచింది జగన్మాత. మామూలు శక్తి కాదు. చాముండేశ్వరి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. ఇది క్రౌంచపట్నం అని చెప్పబడుతూ ఉన్నది. అప్పుడు దీనికి ఉన్నటువంటి పేరు అది. ఆ తరువాత మహిషాసురవధ తరువాత అది మహిషాపురమై మైసూరై మనకి ఇప్పుడు ఈ పేరుతో కనపడుతూ ఉంది. వాడి రాజధాని అది. మరి అప్పుడు అటువంటి చాముండ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతూ అద్భుతమైనటువంటి శక్తితో అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్నంతా కాపాడుతూ ఉంది. మరొక శక్తిపీఠం అలంపురంలో ఉన్నటువంటి జోగులాంబ. ఈవిడ మామూలా? బాలబ్రహ్మేశ్వరుడు, అక్కడ ఉన్నటువంటి శివుడు. అక్కడే రేణుకాదేవి యొక్క రూపం కూడా మనకు కనపడుతుంది అక్కడికి వెళ్ళి గమనించి చూసినట్టయితే. ఇది శక్తిపీఠాలలో చాలా శక్తి కలిగినటువంటి, కొంత ఉగ్రత కలిగినటువంటి రూపంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఉగ్రత ఎందుకంటే అమ్మవారికి ఉండాలి. పిల్లలు భయపడితే పిల్లలకి భయం తగ్గించడానికి అమ్మ ఆయ్ అంటుంది. అవతల వచ్చినటువంటి పిల్లినో కుక్కనో లేదా భయపెట్టడానికి వచ్చిన మరొకళ్ళనో ఆ మాట అలా అనంగానే ఆ జగన్మాత, ఆ పిల్లలు, తల్లి ఆ మాట అనంగానే పిల్లలు సంతోషించినట్టే అందరూ కూడా, భక్తులందరికీ కూడా భయం లేకుండా జగన్మాత చక్కని ఆ భయాన్ని ఇవ్వడానికి సంకేతంగా ఉగ్రరూపాన్ని ధరించి ఉంటుంది. ఒక్కొక్క రూపం చూడండి ఎంత అద్భుతంగా కనపడుతున్నాయో. ఎన్నెన్ని చేతులు, ఎన్నెన్ని రూపాలు. ఒక్కొక్క రూపంతో అనంతమైనటువంటి హస్తాలతో సహస్ర అక్షి శిర ఉరు బాహు అని చెప్పినటువంటి రూపంతో కనపడుతూ రాక్షస సంహారం చేస్తున్నటువంటి దుర్గాదేవి రూపాలు అవి మనకు కనపడుతున్నాయి. 9 మంది 9 దుర్గలు. దుర్గకి తప్పనిసరిగా అది లక్ష్మీదేవి రూపంలో ఉన్న, సరస్వతీదేవి రూపంలో ఉన్న, దుర్గా రూపంలో ఉన్న ప్రీతిపాత్రమైనటువంటి అంశం ఏమిటంటే కుంకుమార్చన. అందుకే ఈరోజు మనం అమ్మవార్లందరికీ కూడా కుంకుమార్చన చేస్తున్నాం. కుంకుమ ఎందుకే చేస్తాం? కుంకుమార్చనకి ప్రాధాన్యం ఏమిటి? పూలు వేయచ్చు కదా, మరొకటి వేయచ్చు కదా అంటే ఉగ్ర రూపంలో ఉన్నటువంటి జగన్మాతకి యొక్క ఉగ్రతని తగ్గించటానికి కుంకుమ సహకరిస్తుంది, చల్లదనాన్ని కలిగిస్తుంది. చల్లదనాన్ని కలిగించటమే కాదు, కుంకుమ ఆత్మకారకమైనటువంటి సౌరశక్తిని ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. కనుక ఆ కుంకుమార్చన కనుక చేసినట్టయితే ఈ నవదుర్గల్లో
ఒక చోట మనకి చెప్తారు, సూర్యమండల మధ్యలో ఉంటున్నది ఆ శక్తి అని. కనుక సౌరమండల మధ్యంలో ఉండేటటువంటి ఆ శక్తి ఇక్కడికి వచ్చినప్పుడు తత్సంబంధమైనటువంటి కుంకుమతో అర్చించినట్టయితే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. ఆ తల్లి సంతోషించినప్పుడు మన పైన అనుగ్రహాన్ని వర్షిస్తుంది. ఆ అనుగ్రహ వర్షం మనందరి మీద ఈ చల్లటి వేళ, చల్లని శుభ సమయంలో ఆ అనుగ్రహ వర్షం పడాలి అంటే మనం అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. సాధారణంగా అమ్మవార్ల పూజలన్నీ కూడా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా అమ్మకి, జగన్మాతకి 9 రూపాలలో ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నటువంటి నవదుర్గల రూపాల్లో మనకి దానికి సంకేతం ఈ 9 కనపడుతూ ఉన్నటువంటి ఆ జగన్మాతని కుంకుమతో అర్చించుకుని ఒడిబియ్యం పొయ్యడం ఈ ప్రాంతంలో చాలా బాగా అలవాటు. ఎందుకు అంటే ఒడిబియ్యం పొయ్యడం అనేది అమ్మాయిని అత్తవారింటికి కానీ కొంచెం దూర ప్రదేశానికి కానీ పంపించేటప్పుడు చలువ కలగడానికి, ఆనందంగా ఉండడానికి ఒళ్ళో బియ్యం పోసి ఆ బియ్యం మూట కట్టి ఒళ్ళో పెట్టి పంపిస్తారు. ఒడి బియ్యం అంటే ఒట్టి బియ్యమే ఉండవు కదండి, అందులో ఎన్ని ఉంటాయి? బెల్లం ఉంటుంది, పెసరపప్పు ఉంటుంది, కందపిలక ఉంటుంది, అందులో చలిమిడి కూడా ఉంటుంది, కడుపు చలవ. ఇదంతా కూడా చలవ చేసేటటువంటి కార్యక్రమాలు. ఒడిబియ్యటం పోయడమైనా, కుంకుమతో అర్చించటమన్నా, అమ్మవారికి పూజలు చేయడమన్నా ఇదంతా దానికి సంకేతంగా ఉంటుంది. కనుక జగన్మాతలందరినీ కూడా మన ఇంటి ఆడపడుచులుగా, మన ఇంట్లో మనని క్షేమంగా ఉండాలని ఆశీర్వదించేటటువంటి మన ఇంటి ఆడపడుచులుగా భావించుకుని వాళ్ళకి ఈ విధమైనటువంటి అమ్మవార్లకి ఒడిబియ్యడం పోయడం సంప్రదాయంగా వస్తుంది. ఇంకా అందులో అనేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ చెప్పినటువంటివి తప్పనిసరిగా ఉండాల్సినవి. ఇవి కాక అందులో అర్చనకి వేసేటటువంటివి విభవం కొలది వేస్తారు. వారికి ఎంతంత సంపదలు ఉన్నాయో దానికి తగినట్టుగా అనేకమైనటువంటి వాటిని ఒడిబియ్యంలో వేసి అమ్మవార్లను అర్చించేటట్టు మనకు కనపడుతూ ఉంటుంది. అటువంటి పద్ధతి మనకి ఇక్కడ ఇంకా 9 మంది అమ్మవార్లు ఉన్నారండి. ఇక్కడ మనం ఇద్దరి గురించే మాట్లాడుకున్నాం. చండముండుల్ని సంహరించినటువంటి చాముండ, అంతేకాకుండా జోగులాంబ. ఆవిడ ఎంత వైభవంతో వచ్చింది ఇక్కడ కళ్యాణం నిర్వర్తించుకోవడానికి. ఆవిడకి కళ్యాణం చేయడం అంటే లోక కళ్యాణం. మనం ఇక్కడ దేవతామూర్తులందరికీ కళ్యాణం నిర్వర్తించుకుంటూ ఉంటాం. ప్రపంచంలో మరి ఏ సంప్రదాయంలో లేని ఒక గొప్ప సంప్రదాయం సనాతన ధర్మంలో మనకు కనిపించేది ఏమిటంటే దేవతామూర్తుల కళ్యాణం. దేవతామూర్తుల కళ్యాణం చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? మమ జీవన హేతునా అని చెప్పరు. మంగళసూత్రం కట్టేటప్పుడు ఏమని చెప్తుంటాం? లోకరక్షణ హేతునా అని. లోకమంతా రక్షించబడడానికి హేతువైనటువంటి ఈ మంగళసూత్రాన్ని ఇక్కడ మేము అమ్మవారి మెడలో కట్టబోతూ ఉన్నామనేటటువంటి మంత్రాన్ని చెప్పి సమర్పించటం జరుగుతుంది. వాస్తవానికి ఇది జరిగేది ఏమిటి అంటే, అటు ప్రకృతి, అమ్మవారు ప్రకృతి అయితే అయ్యవారు పురుషుడు. ప్రకృతి పురుషుల కలయికని ఇక్కడ మన సంకేతంగా చెప్తున్నాం. ప్రకృతి ఒక్కటి ఉంటే దానికి అంత గొప్ప వైభవం ఉండదు. ఆ వైభవానికి మూల కారణమైనటువంటి పురుషుడు ఉండాలి. ప్రకృతి లేకపోతే పురుషుడికి ఆ వ్యక్తతే లేదు, తాను వ్యక్తం కావడానికి అవకాశమే లేదు. భగవంతుడు ప్రకృతి రూపంలో వ్యక్తం అవుతాడు. కనుక ప్రకృతి రూపంలో వ్యక్తమయ్యేటటువంటి ఆ భగవంతుణ్ణి, ప్రకృతిని పరమాత్ముణ్ణి ఇద్దరినీ ఒక్కచోట కలిపేటటువంటి ఒక అద్భుతమైన వైదిక కార్యక్రమం ఏదైతే ఉందో సంప్రదాయంలో మనకి చెప్పబడినటువంటిది. పైగా ఆగమశాస్త్రాలు వీటన్నింటినీ చక్కగా ఏ విధంగా చేసినట్టయితే అవి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు అందివ్వడానికి వీలవుతుందో వాటి గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఆ వివరంగా ఆగమశాస్త్రాలు కళ్యాణ క్రతువు, దాన్ని మామూలుగా అనమండి, క్రతువు అనే చెప్తాం. అంటే
అది ఒక రకమైన యజ్ఞం. ఆ కళ్యాణ క్రతువు ఎలా జరపాలో చాలా పద్ధతిగా చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారంగా ఇవాళ ఇక్కడ మనం కళ్యాణాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా దేవతామూర్తుల కళ్యాణాలు ఇక్కడ నిర్వర్తించుకోవడం అన్నది అనూచానంగా సంప్రదాయంగా వస్తూనే ఉంది. సుమారుగా 13 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నటువంటి విశిష్టమైన కార్యక్రమం. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇంత విస్తారంగా ఇంత వివరంగా చేసింది లేదు. ఆ చేస్తూ దానికి ప్రారంభంగా ఏం చేస్తున్నామంటే దీపోత్సవం చేస్తున్నాం. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని సంధ్యా సమయంలో దీపాన్ని పెట్టి సమస్తమైనటువంటి చీకట్లని పోగొట్టమంటున్నాం. అంటే దీపం వెలిగిస్తే పోయే చీకటే కాదు, అనారోగ్యం, దుఃఖం, బాధ, విచారం, ఇటువంటి మనకి అక్కర్లేని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం చీకట్లుగా భావించుకుంటే అవన్నీ పోగొట్టేటటువంటిది ఈ దీపం అనేటటువంటిది వెలిగిస్తే. అటువంటిది ఒక్క దీపమే ముల్లోకాల చీకట్లను పోగొడుతుంది. మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి రోజు. సాధ్యం త్రివర్త్య సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ అని 3 లోకాల చీకట్లను పోగొట్టేటటువంటి దీపాన్ని పెడుతున్నామంటామే. ఒక్క దీపం పెడితే ముల్లోకాల చీకట్లు పోతే మరి 1,000,000 దీపాలు వెలిగిస్తే ఎన్ని లోకాల చీకట్లు పోతాయండి? భౌతికమైన లోపాలే కాదు, మనలో ఉన్నటువంటి లోకాలలో ఉన్న చీకట్లు కూడా పోగొట్టేటటువంటి అద్భుతమైన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చక్కగా ఎంతసేపు ఇంకో 5 నిమిషాలు ఒక్క దీపం వెలిగిస్తేనే ముల్లోకాల చీకట్లు పోతాయి అనుకున్నప్పుడు 1,000,000 దీపాలు వెలిగిస్తే ఎన్ని లోకాల చీకట్లు పోతాయండి? ఈ లోకాలన్నీ పైన ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయని కాదు, మనలోనే ఉన్నాయి కదా అన్ని లోకాలు. ఇక్కడ ఉండేటటువంటి లోకాల్లో ఉన్న చీకట్లన్నీ పోగొడతాయి. ముఖ్యంగా ఆ నువ్వుల నూనెతో దీపం వెలిగించంగానే దాని నుండి వచ్చేటటువంటి పొగ వాతావరణంలో చక్కగా వ్యాప్తి చెంది శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులని, రక్తనాళాలలో అడ్డుకునేటటువంటి కొవ్వుని కరిగించి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల చలికాలంలో ఇది ఎక్కువగా ఉంటుంది గనక ఇటు చలి రాగానే దీపాలు వెలిగించే కార్యక్రమం చేస్తారు. ఎవరికి వారు ఇళ్లల్లో దీపం వెలిగించుకుంటే వాళ్ళకి ఆ పరిసరాలకి మేలు కలుగుతుంది. మరి ఇక్కడ ఇన్ని వేల దీపాలు, లక్షలు, వేలు కాదు లక్షల దీపాలు వెలిగిస్తున్నాం. నిజానికి 1,000,000, 1,000,000 కాదు, ఎన్ని రోజులు చేస్తే అన్ని కోట్లు వెలిగిస్తున్నాం. అన్ని కోట్ల దీపాలు వెలిగిస్తే వాతావరణం ఎంత బాగుపడుతుంది, ఎంతమందికి ఎటువంటి ఆరోగ్యం వస్తుంది. అటువంటి దీపోత్సవం ఇక్కడ నిర్వర్తించుకుంటూ ఉన్నాం. దీపానికి ఇంత ప్రాధాన్యం ఆరోగ్యపరంగా మాత్రమే ఉందా? కాదండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం. లోకైక దీపాంకురైనటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క లక్షణం ఏమిటి? లోకాలలో ఉన్నటువంటి అన్ని దీపాలకి మొలక, దీప అంకుర. మొట్టమొదటి దీపం వెలగడం అన్నది ఆ దీపపు మొలకలాగా వచ్చినటువంటిది ఎవరంటే లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఎవరివిడ? ముకుంద ప్రియ అంటే విష్ణువుకి ప్రీతిపాత్రురాలైనటువంటిది. విష్ణువుకి ప్రీతి కలిగింది అంటే విష్ణువు స్థితికారకుడు కదా. స్థితికారకుడైనటువంటి విష్ణువు ప్రీతి చెందినప్పుడు లోకంలో అంత స్థిరంగా హాయిగా ఎటువంటి కల్లోలాలు అల్లర్లు లేకుండా ఉండడం జరుగుతుంది. అటువంటి లక్ష్మీదేవి యొక్క రూపంగా మనం దీపాన్ని భావించుకుంటున్నాం. అంటే ఇక్కడ 1,000,000 లక్ష్ములు ఇక్కడ ఉన్నారండి.
లక్ష్మి అంటే ఏమిటి? డబ్బు మాత్రమే అనుకునేటటువంటి పొరపాటు అభిప్రాయం కలిగి ఉండద్దు. లక్ష్మి అంటే మనం కోరుకునే సమస్తాన్ని లక్ష్మిగా చెప్పుకుంటాం. అష్టలక్ష్ములు అంటాం. అష్టలక్ష్ములకు మించి ఉన్నాయి. మనకున్నటువంటి మోక్షాన్ని లక్ష్మి అంటున్నాం, స్వతంత్రాన్ని లక్ష్మి అంటున్నాం, స్వరాజ్యాన్ని లక్ష్మి అంటున్నాం. ఆ పేర్లు వింటూనే ఉన్నాం కదా. కనుక మనం కోరుకునేటటువంటి సంపద ఏదైతే ఉందో అదంతా లక్ష్మి. అటువంటి లక్ష్ములు ఇక్కడ కోట్లు వెలసిల్లుతున్నాయి అంటే అన్ని రకాలైనటువంటి సంపదలు అందుబాటులోకి వచ్చినట్టే కదా. వాటన్నిటినీ మనం ఉపాసన చేసినట్టే కదా. వాటన్నింటినీ మనం పూజించి వాటి అనుగ్రహాన్ని పొందినట్టే అవుతుంది. ఇటువంటి లోకైక దీపాంకురైనటువంటి జగన్మాత దీపమనే ఎందుకు అన్నారండి ఆవిడని గురించి అంటే, నువ్వెక్కడుంటావు అంటే ఆవిడ చెప్పినటువంటి ప్రదేశాలు 5 ఉన్నాయండి. అటువంటి ప్రదేశాల్లో ప్రధానంగా చెప్పేది ఏమిటంటే దీపంలో ఉంటాను అని చెప్పింది తాను. ఆవు యొక్క పృష్ఠభాగంలో, ఏనుగుల యొక్క నుదుటి భాగంలో, చంద్రుల్లో, పూలల్లో, ముఖ్యంగా పద్మాలలో, ఆ తరువాత శుభప్రదమైనటువంటి మంగళద్రవ్యాలు, పసుపు కుంకుమలు, వీటన్నింటిలో తాను ఉంటాను అని చెప్పింది. అటువంటి లక్ష్మీదేవి మొట్టమొదట చెప్పింది ఏమిటి అంటే దీపము. అటువంటి దీపస్వరూపమైన లక్ష్మిని మనం ఒక్కటి ఆరాధిస్తేనే బోలెడు సంపదలు కలుగుతాయనుకుంటున్నాం కదా. ఇన్నింటిని ఆరాధిస్తే ఎన్ని సంపదలు కలుగుతాయి? అయితే మనం లక్ష్మిని ఆరాధిస్తున్నాము, దీపలక్ష్మిని, ఇక్కడ కూడా దీపలక్ష్మి అంటాం, దీపలక్ష్మిని ఆరాధిస్తున్నాము అన్న భావన మనసులో కలిగి ఉంటేనే, ఆ భావన మనసులో పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి అద్భుతమైన ఫలితం మనకి లభ్యమవడం జరుగుతుంది. గనక అటువంటి భావనతో జగన్మాతని మనం ఇక్కడ ఆరాధించుకోవడానికి సిద్ధంగా ఉందాం. లక్ష్మీదేవికి చక్కగా కుంకుమార్చన జరుగుతుంది. కుంకుమ ఎప్పుడైతే మంగళద్రవ్యమైనటువంటి కుంకుమ పడుతుందో తన పైన ఆ తల్లి చల్లబడి అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటుంది. అది మంగళప్రదమైనటువంటిది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పుకుంటాం. సర్వమంగళములు కలిగించేటటువంటి గౌరీదేవి మాంగళ్య స్వరూపిణైనటువంటిది. ఇక్కడ మాంగళ్యం అంటే స్త్రీలు మెడలో ధరించే మాంగళ్యం అని మాత్రమే కాదు, మంగళప్రదమైనటువంటిది, మంగళాన్ని కలిగించేటటువంటిది అనే అర్థంలో చెప్పుకున్నట్టయితే శుభప్రదురాలైనటువంటి ఆ లక్ష్మి, ఆ దేవి అంటే లక్ష్మి అవుతుంది, గౌరీ అంటే పార్వతి అవుతుంది. ఎవరైనా సరే ఆ దేవతామూర్తిగా మనకి దర్శనమిస్తున్నటువంటి ఆ తల్లి మనకి సమస్తమైనటువంటి శుభాలని కలిగిస్తుంది. కలిగించాలని చెప్పి ఆవిడికి ఇష్టమైనటువంటి మంగళద్రవ్యాలతో పూజించటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు, జోగులాంబ అలంపురంలో ఉన్నటువంటి స్వామివారి పేరు బాలబ్రహ్మేశ్వరుడు. ఏమిటండి అక్కడ ఈశ్వరుడు అన్నాము, బాల అంటున్నాము, బ్రహ్మ అంటున్నాము అంటే మూలకారకమైనటువంటి సృష్టి కార్యాన్ని నిర్వర్తించేటటువంటి రూపంలో ఉన్నటువంటి స్వామి అక్కడ. ఆయనకి అమ్మవారు జోగులాంబ అక్కడికి కళ్యాణం. ఇక్కడ మనం ఇవాళ ఈ కళ్యాణాన్ని కన్నులారా వీక్షిస్తాం. ఎంతమందిని అలంపురం వెళ్ళి కళ్యాణాన్ని చూడగలుగుతాం? అంతటి అవకాశం ఎంతమందికి ఉంటుంది? ఇక్కడ చక్కగా దగ్గరగా హాయిగా చూడవచ్చు. ఒకవేళ ఇక్కడ చూడడానికి అవకాశం లేనటువంటి వారు ఇంట్లో కూర్చొని చూడవచ్చు. ఇంట్లో కూర్చొని చూసేదానికి దేశం అన్నది అడ్డే కాదు. ప్రపంచంలో ఎక్కడ కూర్చునైనా ఈ కళ్యాణాన్ని వీక్షించవచ్చు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రచనా టెలివిజన్ వారికి ధన్యవాదాలు. వారి యజమానులు నరేంద్ర చౌదరి గారికి, శ్రీమతి రమాదేవి గారికి ధన్యవాదాలు. మనం తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం చిట్ట చివరిగా ఒక్క మాట,
సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. ఇది అమ్మవారికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రంగా ఈ ఒక్క మంత్రం చదువుకున్నట్టయితే అమ్మవారిని సమస్తమైనటువంటి విశేషాలతో పూజించినటువంటి ఫలితం వస్తుంది అని దేవీ భాగవతం చెప్తోంది. సర్వచైతన్య రూప, సమస్తమైన చైతన్యాలు ఎక్కడెక్కడేవైతే ఉన్నాయో అవన్నీ ఏకీకృతమైనటువంటి రూపంగా ఉన్నటువంటి ఆ జగన్మాత 9 ఆకృతులలో 9 భిన్నమైనటువంటి రూపాలలో మన కళ్ళ ముందు దర్శనమిస్తూ ఉంది. ఆ తల్లులకి నమస్కరించుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కోటి దీపోత్సవంలో ఆ జగన్మాత వైభవం, కుంకుమార్చన విశిష్టతను తెలియజేసినటువంటి డాక్టర్ అనంతలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.